ప్రజలారా, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పక్కనే ఉన్నటువంటి గ్రామం తర్లపాడు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి పోడు భూమిలో సాగు చేసుకుంటున్నటువంటి రైతుని ఈ రోజు సాయంత్రము రాత్రి అయిన తర్వాత 7 తర్వాత భార్యాభర్తల్ని ఇద్దరిని బోసు భూమన్న మరియు లక్ష్మణ్ అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తల్ని ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ ఎఫ్ఎస్ఓ రవీందరు అట్లాగే బీట్ ఆఫీసరు ఇద్దరు వాళ్ళ సిబ్బంది కలిసి తీసుకొచ్చి తీవ్రంగా చితకబాదడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పోడు రైతుపై కక్షగట్టి ఈ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికి అనేక సార్లు అరెస్ట్ చేసి గతంలో కూడా కొట్టడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేసుకుని మంచి వరి పంట పండించి బతుకుతున్నటువంటి రైతుని ఈ ఫారెస్ట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అందులో జేసీబీతో తవ్వి అందులో అనేక సార్లు మొక్కలు నాటి రైతుని ఇబ్బందికి గురి చేశారు. గత 6-7 సంవత్సరాల కింద ఇదే పద్ధతులు చేశారు. ఈసారి 2005 సంవత్సరంలో అప్పటి నుంచి 5-6 నెలల నుంచి చేస్తున్నారు. అందులో దాదాపు 10-15 ఏళ్లుగా పెంచుకుంటున్నటువంటి మామిడి మొక్కల్ని జేసీబీతో పీకివేసి ఆ రైతుకు నష్టం చేశారు. ఆ సందర్భంగా కూడా ఇక్కడ మేము ఆ సంబంధించినటువంటి మొక్కలు తీసుకొచ్చి ఆందోళన చేశాం. కానీ ఈ రైతు కేవలం ఒక్క రైతు ఎంబడిపడి ఈ రైతును నష్టం చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఫారెస్ట్ వాళ్ళ జాగిర్ కాదు ఈ భూమి. ఈ రైతు దాదాపు 40 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. 2 సార్లు ఈ భూమి సర్వే అయింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వెట్మ బొద్దు గారు చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు వినకుండా రైతుని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు తీసుకొచ్చి కూడా కొట్టడం జరిగింది. వెంటనే ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ సమస్యపై స్పందించి ఈ చర్యల్ని వ్యతిరేకించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి ఎఫ్ఎస్ఓను వెంటనే విధుల నుంచి తొలగించాలని, గతంలో మామిడి చెట్లు పీకేసినప్పుడు కూడా మేము వీళ్ళపై ఫిర్యాదు చేస్తున్నాం. ఈ రైతుల్ని గతంలో కొట్టి కేసు పెట్టినప్పుడు కూడా మేము ఫిర్యాదు చేసి ఉన్నాం. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇక్కడ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు భార్యాభర్తలు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించేసి ఇప్పటికి కూడా నిర్బంధంలో ఉంచుకున్నారు. మహిళను చూడకుండా కూడా ఆమెను కూడా నిర్బంధంలో ఉంచారు. ఆ రైతులు తీవ్రంగా కొట్టడం జరిగింది. వెంటనే వాళ్ళను వదిలిపెట్టాలని చెప్పి ఆ పోడు భూమిని కూడా వదిలేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఇదే కార్యాలయం ముందు రేపటి నుంచే నిరవధిక ధర్నాకు దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.